హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా బాబుది ఫస్ట్ బర్త్డే అండ్ ఆల్సో నా మేనకోడలిది సెకండ్ బర్త్డే అనమాట. సో వాళ్ళిద్దరికీ ఒకటే రోజు చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఇద్దరికి కలిపి కామన్గా ఉంటుందని చెప్పి కోకోమిలన్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో ముందు రోజు మా మరదలు శ్రీమంతం అయింది కదా, దాని తర్వాత ఈవెంట్ వాళ్ళలాగా డెకరేషన్ అవన్నీ తీసేసి ట్రెడిషనల్ డెకరేషన్ తీసేసి కోకోమిలన్ థీమ్ అయితే మేము డెకరేట్ చేయడం స్టార్ట్ చేసాము. మా తమ్ముడు, నేను, మా హస్బెండ్ అందరూ హెల్ప్ చేశారు డెకరేషన్కి. అంటే చాలా సింపుల్గానే చేసుకున్నాము, బట్ ఫ్యామిలీతో చేసుకున్నామన్న హ్యాపీనెస్ చాలా బాగా అనిపించింది. సో ఇక్కడైతే బర్త్డే మార్నింగ్ అనమాట, ఇలా రిచువల్ చేస్తాం కదా, నూనె పెట్టి ఫస్ట్ బొట్టు పెట్టి తనకి నూనె అది పెడతామన్నమాట. మా దగ్గర అందరూ చేస్తారు ఇది బర్త్డేకి. సో మా పాప బర్త్డే వీడియోస్ చూస్తుంటే దాంట్లో కూడా ఉండదు సేమ్ థింగ్. సో వీడికైతే ఇక్కడ అందరూ ఇవాళ అయితే ఇక్కడ అందరూ ఉన్నారు కదా, మా తమ్ముడు, మా మరిది, పిల్లలు అందరూ ఉన్నారు. సో అందరూ కలిసి చేస్తున్నారు అనమాట వీడికి అండ్ మా చిన్న కోడలికి కూడా ఇద్దరికి చేస్తున్నాం అనమాట సేమ్ థింగ్. సో అందరూ బొట్టు పెడతారు, అందరూ బొట్టు పెట్టి తలకు నూనె రాసి అక్షింతలు వేస్తారు అనమాట. ఇట్స్ లైక్ మంచి జరగాలని చెప్పి ఆశీర్వదిస్తారు. సో అదైతే రిచువల్ జరుగుతుంది. సో ఇది అయిన తర్వాత ఇంకా వాళ్ళకి స్నానం చేయించి కేక్ కట్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టుకున్నాం అనమాట. సో జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ దాకానే, ఎందుకంటే మా తమ్ముడు ఇక్కడ కమ్యూనిటీలో ఉండడు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్, అంటే కమ్యూనిటీలో ఫ్రెండ్స్ ఎవరు లేరు. సో జస్ట్ మా ఫ్యామిలీ వరకే అనమాట ఈ చిన్న బర్త్డే పార్టీ. బట్ చాలా హ్యాపీ అనిపించింది, లైక్ అందరు ఫ్యామిలీతో చేసుకోవడము. మేము ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చి మంచిగా చేసామనిపించింది ఫ్యామిలీ మధ్యలో వీడి ఫస్ట్ బర్త్డే. ఎందుకంటే మా పాపది ఫస్ట్ 3 బర్త్డేస్ అయ్యాయి, కానీ అంటే మేము ఫస్ట్ బర్త్డే బయట చేసినా లైక్ ఎవరూ లేరు ఫ్యామిలీ, జస్ట్ మేమే చేసుకున్నాము. ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి జస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇప్పుడు మాత్రం మంచిగా చాలా బాగా అనిపించింది. మేము ఇంత దూరం వచ్చినందుకు అందరు వచ్చారు మా కోసం అండ్ అందరూ మంచిగా పార్టిసిపేట్ చేసి అందరం కలిసి ఫ్యామిలీగా ఒక ఈవెంట్ చేసుకోవడం అంటే లైక్ అన్నీ అలా కలిసి వచ్చాయి అనమాట. చాలా ప్లాన్డ్గా బాగా అయిందని చెప్పచ్చు. బోట్లే ఆవేస్ నిప్పేసి అయితే మీరు చూస్తున్నారు. ఇదేమో మా బుజ్జి మేనకోడలు అండ్ మా అమ్మాయి కూడా కూర్చుంది పక్కనే. అందరికీ ఏదో స్పెషల్గా చేసేస్తున్నారు, దాన్ని చేయట్లేదని అది కూడా కూర్చుంది అనమాట. సో అందరూ కలిసి ఇలా అందరూ కలిసి పిల్లలందరికీ ఇలా చేసామన్నమాట. తీసుకున్నావు వీడియో? అక్క వీడియో తీయట్లే, తీస్తున్నావు. ఆద్విక ఆద్విక కూడా చేసేయండి. 3 సార్లు ఆద్విక కూడా చేసేయండి. అలాగే ఆనందర్చన వస్తారా ఫస్ట్? ఆద్విక లేదు చేసేయండి. मम्मी पापा पहले करना चाहिए, पहले काम कर दो. आनंद अर्चना నూనె పెట్టాలి. ఇది కొబ్బరి నూనె. చంద్రమైన చందనం అక్కడ అక్షింతలే ఏమైనా పాడిన అంటే కాన్సెప్ట్ చూపిస్తాను. నూనె పెట్టు, 3 సార్లు తలకు నూనె పెట్టు. ఆ నూనె కాదు, అక్కడ నూనె పెట్టాను కదా వైట్ కలర్. మైండ్ కొన్నిసార్లు బుర్ర పెట్టు ఇంకా బాగా
3 సార్లు. చిన్ని కృష్ణుడికి నలుగు పెట్టాలో, చిన్ని కృష్ణుడికి నలుగు పెట్టాలో, చేయి అడ్డం. ఏమైంది ఏమైంది? ఏం లేదు, పెట్టు. ఇంకేం పెట్టాలి? అక్షింతలే. ఆయుష్తోటి ఆయుష్మానవ, ఆయుష్తోటి ఆరోగ్యంతో ఉండాలి. జన్మదినమిదే. ఇది వచ్చి మేము రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసాము. ఈ మినీ పిజ్జల్స్ ప్యాకెట్స్ తీసుకున్నాము కాస్కో నుంచి. సో ఇవి వేసాము అండ్ కొన్ని లాలీపాప్స్ వేసాము పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ లాగా. అండ్ ఈ కలరింగ్ బుక్ అండ్ ఈ పెన్ వచ్చింది, ఇది కూడా వేసాము రిటర్న్ గిఫ్ట్స్లో. అండ్ ఆల్సో ఇదైతే పిల్లలు క్రేజీగా ఆడుకున్నారు దీంతో. అండ్ ఈ స్టిక్కర్స్ ఒకటి. అండ్ ఆల్సో ఈ రూబిక్స్ క్యూబ్, యాక్చువల్లీ ఇది రూబిక్స్ క్యూబ్ అనుకొని తీసుకున్నాము, సీల్డ్ ఉండింది. బట్ అవి చూసే ఏంటంటే ఓపెన్ చేశాక అవి క్యాండీల్ అని తెలిసిందనమాట. సో అది రూబిక్స్ క్యూబ్ కాదు, అది రూబిక్స్ క్యూబ్ అనుకొని తీసుకున్నాను, బట్ అది కాదనమాట. సో అవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ లాగా మేము పెట్టాము. సో చూసారు కదండి వీడియో. ఇలా అయితే మా బుజ్జి బాబుది ఫస్ట్ బర్త్డే అయితే చేసాము అందరు ఫ్యామిలీ మెంబర్స్ తోటి. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాడి ఫస్ట్ బర్త్డే ఇంత స్పెషల్గా అయింది నేను కూడా అనుకోలేదు. బట్ బాగానే ప్లాన్ చేసి వీడి బర్త్డే టైంకి వచ్చాము అండ్ అందరికీ కుదిరింది, అందరూ వచ్చారు. సో చాలా బాగా జరిగింది. అండ్ వీడి కేక్ కటింగ్ అయిపోగానే మా బుజ్జి కోడల్ది కూడా చేసామన్నమాట. సో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు బర్త్డేస్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో వాళ్ళిద్దరు డేట్స్ లైక్ 2-3 డేస్ డిఫరెన్స్లో వాళ్ళ బర్త్డేస్ అనమాట. సో అందుకని ఇంకిద్దరికి కలిపి ఒకటేసారి చేద్దామని చెప్పి చేసామన్నమాట. సో అదండి ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. She wants to eat grown up food anta. Aju photo na video na.